కోటి మెటర్నిటీ హాస్పిటల్లో బేబీస్ మార్పిడి కథ సుఖాంతమైంది. నగరానికి చెందిన హాస్పిటల్లో చేరిన సునీత, శివ దంపతులకు పాప పుట్టింది. మహబూబ్ నగర్ కు చెందిన కవిత, శివ దంపతులకు బాబు పుట్టాడు. అయితే హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువులు తారుమారవ్వడంతో వివాదం మొదలైంది. విషయం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో పోలీసులు వచ్చి విచారించారు. శిశువు చేతికి ఉండే ట్యాగ్ ఆధారంగా బేబీస్ ను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడంతో వివాదం సద్దుమణిగింది. ప్రభుత్వ ఆసుపత్రి హాస్పిటల్లో మార్నింగ్ సునీత వైఫ్ ఆఫ్ శివ అనే ఆడపిల్ల ప్రసవించింది. అదే టైంలో కవిత వైఫ్ ఆఫ్ శివ అనే అమ్మాయి రెండవ కాన్పు మగపిల్లవాడు పుట్టాడు. బేబీని చెక్ చేసి సునీత ఈ శివ అనే అతన్ని పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మా ఆయమ్మ ఏం చేసిందంటే ఈ కవిత శివ పుట్టిన పిల్లవాడిని వాళ్ళ చేతిలో ఇవ్వటం జరిగింది. దాని తర్వాత కవితను షిఫ్ట్ చేసే టైంకి మళ్ళీ వీళ్ళు గమనించారు కవిత బేబీ సునీతకు వెళ్ళిందని. ఇమ్మీడియట్గా మళ్ళీ సిస్టర్ ఆ బేబీని తీసుకొని రావటం జరిగింది. అప్పుడు ఈ సునీత బంధువులు మాకు మగపిల్లవాడు పుట్టాడు కానీ చెప్పడం ఆడపిల్లని ముందు చెప్పారు వాళ్ళకి, కానీ పొరపాటు వల్ల ఈ బేబీని వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇది మా బేబీ అని గొడవ పడటం జరిగింది. ఈరోజు జరిగిన పొరపాటు ఏంటంటే ఫస్ట్ బాబుని తెచ్చి అక్కడ పెట్టిన తర్వాత బేబీ అని తెలిసి తర్వాత మాకు ఇవ్వడానికి కూడా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ పొరపాటు ముందు చేయకుండా మీరు తగిన చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. అరే మీరు తెచ్చి మీరు పెట్టి మా బాబు కాదని మీ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. ఇక మొత్తం ఎంక్వైరీ చేసినాం. ఎంక్వైరీ చేసిన తర్వాత పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిపించి పరిష్కారం చేసాం. ఈరోజు పొద్దున మార్నింగ్ నాకు 11:30కి బాబు పుట్టినని చెప్పారు. బాబు మిస్ అంటే అరే మా మిస్సెస్ని అందుకే లోపల ఉంచిరేమో ఇంకా తీసుకురాలేదని మేము అనుకుంటున్నాం అక్కడ కూర్చొని. అయితే లాస్ట్కి మా మిస్సెస్ ఒకటే రావడంతో అది మాదే అయింది అని కూడా మిస్టేక్ అని కొద్దిగా మా సిస్టర్స్ జర ఎమోషన్ అయ్యి కొద్దిగా వర్రీరు. ఇక్కడ చెప్పిన వాళ్ళకి మళ్ళీ అక్కడ మమ్మల్ని పిఎస్కి వెళ్తే మా ఇద్దరిని అడిగారు. అక్కడ బాబు మీ బాబే, వెళ్ళి మేడంతో మాట్లాడండి తీసుకోండి.